తోనే ఈ సమస్య అంతా అన్న కేటీఆర్ అనవసర జీవో తెచ్చి అడ్మిషన్ల ప్రక్రియను ఆగం చేసిన సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్ ప్రవేశాలు స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించాలని హైకోర్టు ఆదేశిస్తే ప్రభుత్వం మళ్లీ సుప్రీం తలుపు తట్టిందన్నారు కేటీఆర్. అత్యున్నత న్యాయస్థానం కూడా తీర్పు చెప్పి 4 రోజులు గడుస్తున్నా వైద్య విద్య ప్రవేశాల్లో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం రాష్ట్ర సర్కార్ చేతకానితనం కాకపోతే మరేంటని నిప్పులు చెరిగారు. ఇతర రాష్ట్రాల్లో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరిన తెలంగాణలో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు నెలకొన్న ఆందోళనకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అక్టోబర్ 31 లోపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయకపోతే విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందన్న సోయి కూడా ఈ కాంగ్రెస్ సర్కారుకు లేకపోవడం దుర్మార్గమని విమర్శించారు. వైద్య విద్య అడ్మిషన్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి డెడ్లైన్లోగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి వల్ల ఒక విద్యార్థికి నష్టం జరిగినా చూస్తూ ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు.